చిత్తశుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము. మనసు చూపిన మార్గం మొదలగా సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. డాక్టర్ గారు, మీరు అడిగిన అమౌంట్ తెచ్చారా? మీరు రిసెప్షన్ లో పే చేసేయండి, నేను వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మంచిది. పిన్ని, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే శాంతి పూర్తిగా మారిపోయినట్టుగా అనిపిస్తోంది. అవును లక్ష్మి, ఇంటికి వచ్చిన మనిషి మంచి చెడు లేకుండా ప్రవర్తిస్తే ఎలాగా? అసలు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? తనకేదైనా అర్జెంటు పనుందనుకో, అదేమిటో మనతో చెప్పాలి కదా. మీతో చెప్పేది ఏమిటి అన్నట్టుగా ప్రవర్తిస్తే అట్టగండి. మనిషికి పొగరు పడితే అట్టాగే ఉంటుంది. నా సంగతి తీసేయి పిన్ని. నువ్వెవరు? కన్న తల్లివి కదా, నీతో అయినా చెప్పాలి కదా. బావని తీసుకొస్తానని వెళ్ళింది, ఏది తీసుకొస్తేనే కదా. బావ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఎందుకు తీసుకురాలేదో మనతో చెప్పాలి కదా. మనిద్దరితో చెప్పకపోతే పోనీ లక్ష్మితోనైనా చెప్పాలి కదా. అబ్బే, అదేమి లేకుండా తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఎట్టగా? అధికారం చేతికిస్తే మనుషులు అలాగే మారిపోతారనుకుంటాను. అబ్బో, ఏమో అనుకున్నాను గాని ఇవాళ్టితో శాంతి బుద్ధి పూర్తిగా తెలిసి వచ్చింది. ఈ ఇంటి యజమాని ధర్మారావు కాదు, తనేనన్నట్టుగా మిడిచిపడుతోంది. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది? మా సాయశక్తిలో ప్రయత్నించి ఆపరేషన్ సక్సెస్ చేశాం. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 100% సక్సెస్ అయినట్టే. అయితే ఓ 15 రోజులు పోతే గానీ ఏ సంగతి చెప్పలేం. అంతవరకు పేషెంట్ మా అబ్జర్వేషన్లోనే ఉండాలి. పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవ్వాలంటే ఇంకా 4 రోజులు పడుతుంది. చెల్లెమ్మా, బాధపడుతున్నావా? ఇంతవరకు ఉన్న గుండె నిబ్బరాన్ని కోల్పోయావా? బాధపడే ప్రయోజనం లేదమ్మా. ఎవరి తలరాతను ఎవరు తప్పించగలరు? ఇన్ని అనర్థాలు జరుగుతాయని ఎవరు మాత్రం ఊహించగలరు? మేడం, ఇప్పటి వరకు మీరెంతో ధైర్యంగా ఉన్నారు. ధర్మారావు గారు కోలుకునే వరకు మీరు ఆ ధైర్యంతోనే ఉండాలి. మీరిద్దరు నాకు సపోర్ట్గా ఉండబట్టే నేను ధైర్యంగా ఉండగలిగాను. ఆయన కోలుకుంటారన్న నమ్మకం నాకుంది. అయితే నా బాధంతా మా వదిన గురించి. మా వదినకు మా వారంటే వల్లమాలిన అభిమానం. అన్న కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడిని చెల్లదు మా వదిన.
మా వదిలికి ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? నిజం చెప్తే తట్టుకోగలదా? వదిలికి ఏదైనా జరిగితే మా వారు అసలు తట్టుకోలేరు. ఈ నిజం ఎన్నాళ్ళు దాచాలి? ఎలా దాచాలి? ఏం చెయ్యాలో నాకు తోచడం లేదన్నయ్యా. చెల్లెమ్మా, లక్ష్మి విషయం పక్కన పెట్టు. ముందు మీ ఆయన ఆరోగ్యం కుదుట పడేదాకా ఇక ఏ విషయాలు నువ్వు ఆలోచించద్దు. ఆయన ఆరోగ్యం కుదుట పడడానికి 15 రోజులు పడుతుందని, డిశ్చార్జ్ చేయడానికి 1 నెల రోజులు పడుతుందని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. ఈ 1 నెల రోజులు ఈ విషయాన్ని మనం దాచిపెట్టక తప్పదు. మీ వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి. ధర్మ మీ వాళ్ళెవరికి కనిపించకుండా ఉండేలా చూసే పూచి నాది. సరేనా? ఇక నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. గీతా, గీతా, ఉన్న నన్ను వదిలేసి లేని గీత కోసం దేనికండి ఆ పిలుపులు? గీతా గీతా అని అరవకపోతే మీకు కావాల్సిందేదో నన్నే అడగొచ్చుగా. మీ ఇద్దరితోనూ నాకు పనుంది. హా? ఆ, దేనికి పిలిచారు? గీతా రా, మీ ఇద్దరికి ఇందు పెళ్లికని చెరో పట్టు చీర తెచ్చాను. మళ్ళీ ఇది నీకు. గీత, ఇది నీకు. తెరిచి చూడండి. ఏమండి, ఏమిటిది? ఆడపడుచు పెళ్లికి మా ఇద్దరికి చెరొక పట్టు చీర తీసుకొచ్చారు. నాదేమో 20,000, దాందేమో 20,050 రూపాయలా? అంటే నాకు కొన్నదానికన్నా 50 రూపాయలు ఎక్కువ పెట్టి దానికి తీసుకొస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? పక్షపాత బుద్ధి అంటే ఇదే మరి. చూస్తే ఇద్దరు పెళ్లాలను సరిసమానంగా చూడాలి. ప్రతి విషయంలోనూ తేడా పాడాలు లేకుండా ఇద్దరు ఒకటే అన్నట్టు ప్రవర్తించాలి. ఒకరిని ఎక్కువ చేసి మరొకరిని తక్కువ చేయడం మంచి పద్ధతి కాదండి. మాలిని, ఈ కలర్ చీర నీకు బాగా మ్యాచ్ అవుతుందని కొన్నాను. గీతకి ఈ కలర్ చీర బాగా మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. రేట్లో డిఫరెన్స్ కూడా నేను చూడలేదు. కాదు, మీరు మాట మారుస్తున్నారు. కావాలని దానికి 50 రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నారు. నీకు నచ్చ చెప్పడం నా వల్ల కాదు. బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు మీ ఇద్దరికి ఏమీ తీసుకురాను. నా ఆనందాన్ని కూడా తక్కెట్లో తోస్తానంటే ఎలా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకో. ఓహో, చీరతో అవమానించడం కాకుండా నా సవతి ముందే నన్ను అవమానిస్తారా? వద్దు, నాకు ఈ చీర అక్కర్లేదు. మాల్యక్క, ఈ మాత్రం దానికి గొడవ దేనికి? ఈ చీర కూడా నువ్వే తీసుకో. గీత, ఏమి ఇవ్వక్కర్లేదు. ఏవండి, నాకెలాంటి చీర తెచ్చినా పర్వాలేదు. కేవలం నా గురించి అక్కను బాధ పెట్టొద్దండి. నాలాగే అక్క కూడా కడుపు పండంటి బిడ్డను కనే వరకు నాకు మీరేం తేవద్దు, నాతో మాట్లాడొద్దు, అసలు ఆ మొహం కూడా చూడొద్దు. నా మీద నా సవతికున్న ప్రేమ కూడా నీకు లేకుండా పోయింది. ఛీ! దేనైనా భరించొచ్చు కానీ ఇద్దరు పెళ్ళాలను భరించడం మాత్రం ఎవరి వల్ల కాదు. ఇక ఏ జన్మలోనూ ఇద్దరు పెళ్ళాలను కట్టుకోకూడదు. దేవుడోయ్. హాయ్ బుజ్జులు. అనిత, బుజ్జిగాడు అప్పుడే నిద్రపోయాడా? ఎరా బాలాజీ, ఒట్టి చేతులు ఒప్పుకుంటూ వచ్చావా? ఒట్టి చేతులు ఊపుకుంటూ రావటం ఏంటోయ్? బ్రీఫ్ కేసు ఊపుకుంటూ వస్తాను. ఆహా, ఏం జోకేశవలే మహాశయ. అనిత, దేనికి నిరసనలు? ఇద్దరు పెళ్లాలను కట్టుకున్న మీ వినోదన్నయ్య నీలా చేతులు ఒప్పుకుంటూ రాలేదు. మరి ఏడుపు మొహంతో వచ్చాడా? కాదు, ఎడమ చేతో ఒక క్యారియర్ బ్యాగు, కుడి చేతో ఒక క్యారియర్ బ్యాగ్ తో రాజు వెడలే రవి తేజములరగా అన్నట్టు వచ్చారు. ఒక క్యారియర్ బ్యాగ్ ఓపెన్ చేస్తే కంచుపట్టు చీర, రెండో క్యారియర్ బ్యాగ్ ఓపెన్ చేస్తే బెనారస్ పట్టు చీర, 20,000కు పైబడిన ఖరీదైన చీరలు తెచ్చారు. ఏంటి మీరంతా పిసినారుడు అంటారు. అది కాదని నిరూపించుకున్నారు మీ అన్నయ్య. నువ్వు ఉన్నావు దేనికి? ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఒక్కగానొక్క అందమైన పెళ్ళానికి ఇందు పెళ్లికి ఒక చీర కొనాలనిపించలేదు. ఏంటా చూపు? నిన్ను తండ్రిని చేసి ఈ ఇంటికి తొలి వారసుడినిచ్చింది నేనే. అలాంటి నాకు ఒక చీర తెచ్చి పెట్టాలని నీకు అనిపించలేదా? ఇదేనా నీ ప్రేమ? పండగలకో పెళ్లిళ్లకో ఆడవాళ్లు కొత్త చీరలు కొనుక్కుంటారు. ఇందు పెళ్లికే నువ్వు కొన్నప్పుడు ఇంకెప్పుడు కొంటావు? ఇంటిల పాది పట్టు చీరలతో ముస్తాబవుతారు. నేను మాత్రం బెంగాలీ కాటన్ తో సరిపెట్టుకోవాలి. ఎరా, నా మాటలేమన్నా నీకు బుర్రకెక్కాయా? బెల్లం కొట్టిన రాయిలా అలా బిగుసుకుపోయావేంటి? నా మీద మింగేసేటట్టు ఏమిటా చూపు? నువ్వు అసలు మనిషివేనా? ఛే, నువ్వేదో తెస్తావని ఆశపడ్డా నాది బుద్ధి తక్కువ. అనిత, దేనికి తొందరపడకూడదు. అన్ని వేళలా ఆవేశం మంచిది కాదు. కాస్త ఓర్చుకునుంటే ఎంత బాగుండేది. రేయ్, ముందా మాటలు ఆపుతావా లేక? ఇదిగో,
ఇది కంచు పట్టు చీర కాదు, బెనారస్ పట్టు చీర కాదు, కలంకారిని పట్టు చీర. ఖరీదు 25,000. ఒక్క చీరే కాదోయ్, హిందూ పెళ్లి సందర్భంగా ఈ నెక్లెస్ కూడా తెచ్చాను. ఏంటి అలా చూస్తున్నావు? సర్ప్రైజింగ్ గా ఉందా? అమ్మా, మరి సంగతి ముందే చెప్పొచ్చు కదరా. అసలు నువ్వు చెప్పనిస్తేగా. సారీరా, మ్మ్. నేనే తొందరపడ్డాను. నీకు నా మీద ఇంత ప్రేమ ఉందనుకోలేదు. పిల్లలు పుట్టాక భార్యకు భర్త దూరం అవుతాడంటారు, కానీ నువ్వు దూరం కాలేదు. ఇంకా ఇంకా దగ్గర అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అనిత, మనిద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండవు. నీ మీద నాకున్న ప్రేమతోనూ, ఇందుకు పెళ్ళవుతుందన్న ఆనందంతోనూ ఈ నెక్లెస్ చీర తెచ్చాను. ఇందు పెళ్ళంటే మీకంత ఆరాటంగా ఉందా? ఉండదా మరి? ఏ ఆటంకాలు లేకుండా ఇందు పెళ్లి వైభవంగా జరగాలి. ఎందుకు జరగదు? రంగరంగ వైభవంగా జరుగుతుందండి. వీడొకడు సమయం చూసి ఏడుస్తాడు. శకుంతల గారు, శకుంతల గారు, ఏయ్, దేనికి ఆ గావు కేకలు? అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. మాట్లాడితే చాలు బాత్రూమ్ బాత్రూమ్ బాత్రూమ్. రోజుకి ఎన్నిసార్లు వెళ్తావే బాత్రూమ్కి? తప్పించుకోవడానికి ఇదొక వంక. వంక కాదండి, నిజం. నిన్నే నమ్మాడు. మొన్నేం చేశావు? బాత్రూమ్కి అర్జెంట్ అన్నావు. అయ్యో పాపని కట్లిప్పాను. దాంతో ఉడాయించాలని చూసావు. ఏదో నా అదృష్టం బాగుంది కాబట్టి దొరికావు. తెలిసి తెలిసి మళ్ళీ అలాంటి తప్పుడు పని చేస్తాననుకున్నావా? తప్పించుకోవాలని కాదండి. నువ్వు ఎన్ని కహానీలు చెప్పు, నేను నమ్మను. శకుంతల గారు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. కడుపుతో ఉన్న నాకు జరగరానిది ఏదైనా జరిగితే దానికి మీరే కారకులవుతారు. త్వరగా కట్లు విప్పండి ప్లీజ్. వెళ్ళు. ఇవి అలాగే వెళ్ళు. నేను ఆపదలో ఉన్నాను. ఇది చూసిన వాళ్ళు నా భర్త వినోద్కి తెలియజేయండి. నంబర్ 28/24, గాంధీనగర్ 3వ వీధి. ఇంతసేపు ఏం చేస్తున్నావు? తొందరగా బయటికి రా. వస్తున్నా.
మావయ్య గారిని తీసుకొస్తానంటూ అత్తయ్య గారు వెళ్ళి వారం రోజులైంది. ఇంతవరకు రాలేదు. ఏం జరిగిందో తెలీదు. పెళ్లి చూస్తే పట్టుమని 2 రోజులు కూడా లేదు. ఇగో మాలిని, అనిత, గీత, నీ చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అత్తగారి గురించి మర్చిపోండి. ఈ పెళ్లి జరిపించవలసింది మనం. అసలు ఇందు నాయుడు గారి కోడలు అవటం శాంతికి ఇష్టం లేదు. అందుకే అడ్రస్ లేకుండా పోయింది. ఆవిడ గారి లేకపోతే పెళ్లి అయిపోతుందండి. మనమే దగ్గరుండి పెళ్లి జరిపించాలి, లేకపోతే పరువు పోతుంది. ఏమంటావు లక్ష్మి? అవును, ఎవరొచ్చినా రాకపోయినా ఈ పెళ్లి ఆగదు. అది మాట. ఏం పిన్ని, నువ్వేమంటావు? అనడానికేముంది? శాంతి మనల్ని దూరంగా ఉంచాలనుకుంటుంది. అలాంటప్పుడు దాన్ని మనం ఎందుకు లెక్క చేయాలి? అది లెక్క. శాంతి గురించి ఆలోచించడం మానేసి వెళ్ళి పెళ్లి పనులు చూడండి. ఇందు పెళ్లి జరగడం ముఖ్యం. అది పసుపు కుంకాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండడం ముఖ్యం. ఈ పెళ్లికి నా కూతురే కాదు కదా, నా అల్లుడే అడ్డొచ్చినా ఆగేది లేదు. పార్వతి, పార్వతి, ఏమయ్యా, పని చేసే చోటుకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అదృష్టం మన ఇంటి తలుపు తట్టిందోయ్. ఇదిగో నీకోసం ముక్కు పుడక తెచ్చానోయ్. ముక్కు పుడక? పూట గడవడం కష్టంగా ఉన్న మనకి ముక్కు పుడక కావాల్సి వచ్చిందా? నేను అడిగానా ముక్కు పుడక? మడకపోతే నేను తీసుకురాకూడదా? ఇదిగో తీసుకో. ఇది కొత్త ముక్కు పుడక కాదు, చాలా కాలం వాడిన ముక్కు పుడక. ఇది నీకెక్కడిది? అది అది దొంగతనం చేసావా? నేను దొంగతనం చేయడం ఏంటే? మరి నీ చేతికెలా వచ్చింది? నిజం చెప్పు, అబద్ధాలు ఆడేవో నీకు నాకు రామ్ రామ్. అయ్యో, అనవసరంగా నన్ను అనుమానించకే. దొంగతనం చేసి తెచ్చే లక్షలు నాకు అక్కర్లేదు. కష్టపడి సంపాదించే 10 రూపాయలైనా నాకు చాలు. నీ వరుస చూస్తుంటే ఏదో తప్పుడు పని చేసినట్టు. పార్వతి, నువ్వు అనుకున్నంత నీచ స్థితికి నేను దిగజారలేదు. ఈ ముక్కు పుడక నా రోడ్డు మీద దొరికింది. ఈ గుడ్డలో చుట్టి రోడ్డు మీద పడి ఉంటే తీశాను. నేను ఆపదలో ఉన్నాను. ఇది చూసిన వాళ్ళు ఈ క్రింది అడ్రస్కి తెలియజేయండి. వినోద్, 2824 గాంధీనగర్ 3వ వీధి, ఇట్లు గీత. ఎవరో పాపం ఆపదలో ఉండి ఇలా రాసి సహాయం చేయమంటూ ముక్కుపుడక జతపరిస్తే ఆ సంగతి చెప్పడం మానేసి నా కోసం ముక్కుపుడక తెచ్చానంటూ వెదవ కబుర్లు చెప్తావా? అసలు నువ్వు మనిషివేనటయ్యా? నీకేమాత్రమన్నా ఇంకిత జ్ఞానం ఉందా? ఈ గుడ్డ ముక్క ముక్కు పుడక దొరికిన వెంటనే నువ్వేం చేయాలి? ఆ అమ్మాయి ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి పరిస్థితి చెప్పాలి కదా. ఏం మాట్లాడవే? ఇంకేం మాట్లాడతాను, తప్పంతా నాదైనప్పుడు. తెలిసొచ్చింది కదా, వెంటనే అడ్రస్కి వెళ్ళి విషయం తెలియచేయి. ఇదిగో ముక్కు పుడక, వెళ్ళు. గీత, గీత,